ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణరావు ఫ్లాట్ లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారంటూ ఆంధ్రజ్యోతి రాసిన కథనం అక్షర సత్యమైంది. దుబాయ్లోని ఖరీదైన ప్రాంతంలో శ్రవణరావు మరొకరితో కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్లోనే లిక్కర్ స్కామ్ నిందితులు మకాం వేసినట్లు తేలింది. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డికి సన్నిహితంగా ఉంటూ వ్యవహారం నడిపిన చాణక్య భూనేటి మరో నలుగురు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు ఆ ఫ్లాట్లోనే ఉన్నారని వెల్లడైంది. ఆ ఫ్లాట్ కు డీలక్స్ హాలిడే హోమ్స్ సంస్థకు లీజుకి ఇచ్చామని, ఆ సంస్థ ఎవరికి అద్దెకిచ్చిందో తమకు తెలియదని శ్రవణరావు తరపున టీవీ ఛానల్ యాజమాన్యం ఇచ్చిన ప్రకటన అవాస్తవమని తేలింది. యజమాని కోటా కింద శ్రవణరావే కొంతకాలం తీసుకుని లిక్కర్ స్కామ్ నిందితులకు ఇచ్చారని, స్వయంగా ఆయన వారితో కలిసి ఉన్నారని పక్కా ఆధారాలు లభించాయి. దుబాయ్లోని పారామౌంట్ టవర్ హోటల్స్ అండ్ రెసిడెన్స్ లో 35వ అంతస్తు వరకు హోటల్ ఉండగా ఆ పై అంతస్తులో నివాస ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 5801 నెంబర్ ఫ్లాట్ శ్రవణరావుకు సంబంధించింది. దీనిని రెంటల్ ఏజెన్సీకి లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలో 1 నెల పాటు యజమాని ఆ ఫ్లాట్ ను ఉచితంగా వాడుకోవచ్చు. అంతకు మించితే నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు 2 నెలల పాటు ఫ్లాట్ ను ఉపయోగించుకున్న శ్రవణరావు 1 నెల ఉచితంగా, మరో నెల కేవలం నిర్వహణ ఖర్చులు చెల్లించినట్లు తేలింది. టవర్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం యజమానులు సహా ఎవరు ఫ్లాట్లోకి వెళ్లాలన్నా ఆధారపూర్వక వివరాలు ఇవ్వాల్సిందే. ఆ వివరాల మేరకు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు శ్రవణరావు, చాణక్య మరో నలుగురు ఫ్లాట్లోనే ఉన్నారని తేలినట్లు సమాచారం. శ్రవణరావు అక్కడున్న కాలంలో నిక్కరు వేసుకుని చక్కర్లు కొట్టారని, సీసీ కెమెరా ఫుటేజ్లో ఆయనను శ్రవణరావుగా సెక్యూరిటీ సిబ్బంది ధృవీకరించినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్ కీలక నిందితులు ఉండటంతో ఈ అంశంపై ఏపీ సిట్ మరింత దృష్టి పెట్టింది. నిందితుల కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తోంది.